సోమవారం సాయంత్రం మదనపల్లి పట్టణం బెంగళూరు రోడ్లో గల రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయంలో సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన అధ్యక్షులను మరియు కోశాధికారిని ఎన్నుకున్నారు. ద్వారకనాథ్ రెడ్డి గారు తన రిజిగ్నేషన్ ప్రెస్ ద్వారా రిలీజ్ చేశారు, సంఘం ద్వారా చేయకుండా. కాబట్టి మన తప్పనిసరి పరిస్థితుల్లో మినిట్స్ బుక్లో ప్రెసిడెంట్ రిజిగ్నేషన్ లేకున్నా మన కొత్త ప్రెసిడెంట్ ఎన్నుకోవడం అనివార్యమైంది. సో నేను గుడిబండ రవికుమార్ రెడ్డి అనే పేరును ప్రెసిడెంట్గా ప్రతిపాదిస్తున్నాను. మన కోశాధికారి ట్రెజరర్ అయిన అంకిరెడ్డి సార్ గారు మన మధ్య లేరు. ఆయన స్థానంలో ట్రెజరర్ని ఎన్నుకోవాల్సి ఉంది. దానికి మన గిరి అన్నని ప్రతిపాదిస్తూ ట్రెజరర్గా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. రెడ్డి సంఘం మీటింగ్కి ఎవరైతే వచ్చారో కొత్త సభ్యులుగా వారందరినీ కూడా కమిటీలో చేర్చుకోవడం జరుగుతుంది. రెడ్డి సంఘంలో అందరికీ స్వాగతం. మా సంఘానికి మీ సహకారం అవసరమని కోరుకుంటూ, మీ సహాయ సహకారాలు ముందు ముందు మాకు చాలా అవసరం ఉంటాయి. ఈ సంఘం సవ్యంగా నడిచేదానికి ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. గుడిబండ రవికుమార్ రెడ్డి is the president of the రెడ్డి సంక్షేమ సంఘం. దిస్ ఇస్ an real ప్రస్తుత అధ్యక్షులు రాజీనామా చేయడం జరిగింది. ఆ రాజీనామాను మనమందరం ఆమోదిస్తున్నాము. కానీ రెడ్డి సంఘంలో ఆమోదించకుండా ఆయన ప్రెస్ ద్వారా రిలీజ్ చేశారు. కాబట్టి మనం కూడా ఆయన రాజీనామాను ఆమోదిస్తూ కొత్త అధ్యక్షుడిని ఈరోజు ఎన్నుకోవడం జరిగింది. ఈ కొత్త అధ్యక్షులు ఎవరంటే గుడిబండ రవికుమార్ రెడ్డి గారిని కొత్త అధ్యక్షులుగా ఈరోజు నియమించడం జరిగింది. దీనికి అందరూ కార్యవర్గ సభ్యులందరూ ఆమోదించడం జరిగింది. seconded proposed by Giridhar Reddy, treasurer of the association. ఈ సమావేశంలో రెడ్డి సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు మరియు సంఘం సభ్యులు ప్రతినిధులు పాల్గొన్నారు.